కుమార్. విద్యాశాఖ మంత్రి లోకేష్కి తెలియకుండానే ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు. ఒక్కో పోస్టుకి 40 లక్షల వసూలు. ఎయిడెడ్ టీచర్ పోస్టులను హాట్ కేకులు అమ్మేస్తున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఈ పోస్టుల భర్తీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తనకే సర్వాధికారులు ఉన్నట్టుగా భావిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఇప్పుడు అమలు చేసేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం మారినప్పుడు విధానపరమైన నిర్ణయాలు కూడా మారిపోతాయి. అందువల్ల ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా మెమోలు జారీ చేసేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ అదే తరహా వార్త. విషయం ఏంటి? ప్రభుత్వం మారినప్పుడు విధానం మారినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకుంటే తప్పు ఎట్లా అవుతుంది? అప్పుడు పాత ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగించలేదన్నాం? తప్పు చేశారన్నాం కదా, అదొక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేసేది ఎట్లా చేస్తారు? అది అమ్మేసుకోవడానికి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ అదే సంస్థలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పర్మనెంట్ అవుతుంది. అది అప్పట్లో తీసుకున్న నిర్ణయం. టీచర్లను పర్మనెంట్ చేసేటటువంటి నిర్ణయంలో భాగం. ఇప్పుడు వాళ్ళ నోటి దగ్గర మట్టి కొడుతున్నారు అన్నమాట. వాళ్ళు 40 లక్షలు ఇచ్చారు, 50 లక్షలు ఇచ్చారు, ఇచ్చి ఉండొచ్చు కూడా, అది తీసుకుని ఉండొచ్చును కూడా. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది ఈ పని చేయడం వల్ల, అడ్డుపట్టడం వల్ల. పత్రిక వాళ్ళకి ప్రయోజనం చేకూర్చట్లేదు. ఈ రచ్చ చేయడం ద్వారా కొత్త వాళ్ళకి ఆదాయ వనరు కింద క్రియేట్ చేయడం, వాళ్ళకి అన్యాయం చేయడం చేస్తున్నారు. కాకపోతే మనం ప్రస్తుతానికి మంచా చెడు అన్నటువంటిది చెప్పినా వినేటటువంటి పరిస్థితి ఉండదు.